సహజంగా రెండు దేశాల సరిహద్దుల మధ్య ప్రజలు గోసపడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సర్వసాధారణం. భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో సమస్య ఏర్పడ్డప్పుడు భారతదేశం బంగ్లాదేశ్ రెండు దేశాలు కూడా కూర్చొని సామరస్యంగా ఆ బార్డర్ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరి ఆంధ్రాలో కలపడం వల్ల ఇక్కడ ప్రజలు నరకయాతనను అనుభవిస్తారు. అశాస్త్రీయంగా జరిగినటువంటి ఈ 7 మండలాల విలీనం కారణంగా సాంకేతికంగా ఈ 5 గ్రామాల ప్రజలు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా కూడా మానసికంగా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే ఈ 5 గ్రామాలకు భద్రాచలంతో ఉన్నటువంటి బంధము అది పేగుబంధం. దాని కారణంగా వాళ్ళని ఆంధ్రాలో కలిపినా కూడా లేదు, మేము భద్రాచలము రాముడు వారి పాదాల చెంతనే ఉంటామని చెప్పేసి వాళ్ళు గత 11 ఏళ్ళుగా వాళ్ళు నినదిస్తూ వస్తూ ఉన్నారు. భద్రాచలము ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇది 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే భద్రాచలం నుండి సీతమ్మ వారి పర్ణశాలకు వెళ్ళాలంటే 9 కిలోమీటర్ల పాటు ఆంధ్ర ప్రాంతం నుండి వెళ్ళి మనం అక్కడ చేరుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ 5 గ్రామాల నుండి ఎవరైనా వెళ్తూ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రాదు, ఎందుకంటే ఈ ప్రాంతం ఆంధ్రాలో ఉంది. భద్రాచలంలో ఉన్నటువంటి అంబులెన్స్ ఇక్కడికి రాదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అంబులెన్స్ రావాలంటే ఎంత సమయం పడుతుందో మీ అందరికి కూడా అనుభవంలో ఉంది. అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ భద్రాచలం టౌన్ నుండి భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకు అంటే వాజేడు కావచ్చు, వెంకటాపురం కావచ్చు, దుమ్ముగూడెం కావచ్చు, చెర్ల కావచ్చు, వీటికి వెళ్ళాలంటే మళ్ళీ ఈ 5 గ్రామాల నుండే పోవాలి. వీళ్ళ జిల్లా కేంద్రానికి పోవాలంటే 420 కిలోమీటర్లు పోవాలి. ఈ 5 గ్రామాల ప్రజలు సాంకేతికంగా ఆంధ్రాలో ఉన్నప్పటికీ కూడా స్వరాష్ట్రంలో పరాయి వాళ్ళలాగా, ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు నాన్ లోకల్స్ అయిపోయారు. ఉద్యోగం రావాలంటే మీరు భద్రాచలంలో చదువుకున్నారు కాబట్టి మీకు అవకాశం లేదని చెప్పేటువంటి ఒక పరిస్థితి ఈరోజు అక్కడ నిర్మాణమైంది. కేవలం అదే కాదు, భద్రాచలము ఒకవైపు గోదావరి ఉంటే 3 వైపులా కూడా ఆంధ్ర ఉంది. ఈరోజు భద్రాచలంలో కనీసం ఎవరైనా చనిపోతే కాలు పెడదామంటే ఇంతకుముందు కోడంబీరయ్య గారు పెద్దలు చెప్పినట్టుగా జాగ లేనటువంటి ఒక పరిస్థితి. భద్రాచలం పుణ్యక్షేత్రం కాబట్టి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెత్త వేయడానికి కూడా కనీసం ఈరోజు జాగలేనటువంటి ఒక పరిస్థితి. దాని కారణంగా 12 ఏళ్ళుగా భద్రాచలంలో ఉన్నటువంటి చెత్తనంతా తీసుకుపోయి గోదావరిలో వేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా గోదావరి వెంబడి ఉన్నటువంటి మొత్తం కాలనీలన్నీ కూడా ఈరోజు కలుషితం అయిపోయింది. నరక యాతనను నిజంగా ఆ స్లమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. 7 మండలాలను కలపడం అశాస్త్రీయం. ఎవరితోని సంప్రదించి మీరు ఈ 7 మండలాలను కలిపారు? ఆ రోజు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎక్కడ కూడా 7 మండలాలను కలుపుతామని చర్చ జరగలేదు. బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లులో లేదు, చట్టమైనప్పుడు ఆ చట్టంలో లేదు. కానీ 2014లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అశాస్త్రీయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలతో కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, ఎంపీలతో కానీ, సర్పంచ్లతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఇది ఆంధ్ర ప్రాంతంలో కలపడాన్ని తప్పకుండా మనం ఖండించాల్సిందే. ఆ సందర్భంగా ఉద్యోగ చేసి ఒక బాధ్యతగా తీసుకొని భుజానికి ఎత్తుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఎందుకంటే